హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శనగల దోశ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగలు వేసుకోవాలండి. ఇవి బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు బియ్యం వేసుకోవాలండి. శనగలు 1 కప్పు వేసుకున్నాం కదండి, 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యం కూడాను 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులో కూడాను వాటర్ పోసుకొని రెండు కూడాను నానబెట్టుకోవాలండి. ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలి. లేదంటే కనుక నైట్ అంతా కూడాను నానబెట్టుకోవచ్చండి. 6-7 గంటలు నానబెట్టుకున్నాక ఈ రెండు కూడాను నానిపోయాయండి. ఇప్పుడు ఈ రెండు కూడాను ఒకసారి కడిగేసుకోవాలి. ఇలాగా కడిగేసుకొని రెడీ చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఇవన్నీ కూడాను వేసేసుకోవాలండి. ఇలాగ వాటర్ అనేది ఏమీ పోసుకోకుండాను ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. ఇవి మిక్సీ పట్టుకోవాలండి. మరీ గట్టిగా ఉన్నట్టయితే కనుక కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది కన్సిస్టెన్సీ అనేది మనకి దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే ఉండేలాగానే చూసుకోవాలండి. ఇలాగ మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశల పెనం పెట్టుకొని అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న శనగల దోశ బ్యాటర్ని ఒక గరిటెడు తీసుకొని ఇందులోని వేసుకోవాలండి. ఇది మొత్తం పెనం అంతా కూడాను స్ప్రెడ్ అయ్యేలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా పల్చగా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలండి. దీనిపైన అలాగే చుట్టూరా కూడాను ఆయిల్ వేసుకొని బాగా కాలనివ్వాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలండి. ఇలాగా ఒకవైపు కాలిపోయాక ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు కూడాను మనకి ఇది రెడీ అయిపోయాక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అలాగే మిగిలినవన్నీ కూడాను ఇలాగే వేసుకొని అవి కూడాను రెడీ అయిపోయాక ప్లేట్లో తీసేసుకొని ఏ చట్నీతోనైనా సరే టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.